కొడంగల్లో బిఎల్ఓలను ఉద్దేశించి రేవంత్ అయితే ప్రసంగించారు. ఆ లైవ్ చూసాం. ఇక జగిత్యాల జిల్లాలో ఓ బస్సు హైజాక్ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సినిమాటిక్ చేజింగ్తో పోలీసులు అయితే నిందితుడిని పట్టుకున్నారు. ఇక కోరుట్ల బస్టాండ్ నుంచి టీజీఎస్ఆర్టీసీ బస్సును అపహరించిన దుండగుడు 18 కిలోమీటర్ల దూరం పారిపోయాడు. ఇక మార్గమధ్యంలో కొన్ని వాహనాలను ఒక పోలీస్ కారును కూడా ఢీకొట్టాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జిల్లా సరిహద్దు వరకు వెంటాడి నిందితుడు కండూల సాంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇక మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు అధికారులు ఆదేశించారు.